ఇటు చూడు ప్రకాష్, జరిగిందే తలుచుకుంటూ ఉంటే ఎలారా? వీటన్నిటినీ మనం ఆపలేవురా. నువ్వు ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదని రాజేష్ చెప్పాడు. ఇలా ఉండకు నాన్న. నువ్వు నాతో పాటు వచ్చేయరా, మనం ఆ ఇంటికి వెళ్ళిపోదాం. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంత పెట్టద్దమ్మా. నేను చెప్పేది వినరా. ఇక్కడుంటే తనే గుర్తొస్తూ ఉంటుంది. నువ్వింకే పని సరిగ్గా చేసుకోలేవు. దయచేసి వచ్చే. అదే అమ్మా నేను చెప్పేది. తనతో గడిపిన కొద్ది రోజుల జీవితంలో ఈ ఇంట్లో ప్రతి చోట నాకు చాలా జ్ఞాపకాలు మిగిల్చింది. సారీ మా. ప్రకాష్, అమ్మా రా రాజేష్. ప్రకాష్ పైనున్నాడు. అమ్మా, మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాం. కూర్చోండి. అమ్మా, మీతో ఒక విషయం చెప్పాలి. అయితే ఎలా చెప్పాలో తెలియట్లేదు. మన ప్రకాష్ గురించే. అమ్మా, పెళ్ళికి ముందు ప్రకాష్ ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు దియా. మా ఎండి వాళ్ళ అమ్మాయే. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని చాలా ఆశపడ్డాడు. మేము ఎప్పటి నుండో చెబుదామనుకున్నాం, కాకపోతే అవకాశం దొరకలేదు. రీసెంట్గా నేను బాంబేకి వెళ్ళానమ్మా, ఒక సెమినార్ కోసం. అప్పుడు అక్కడ అమ్మాయిని చూశాను. జరిగిన విషయాలన్నీ ఆ అమ్మాయికి చెప్పాను. మన ప్రకాష్ గురించి తను చాలా ఫీల్ అయ్యింది. అయితే ఒక విషయం, తను వీడిని ఇంకా మర్చిపోలేదు. మేము ఒక్కసారి అమ్మాయితో మాట్లాడతామ్మా. ఆ అమ్మాయి ఒప్పుకుంటుందా? అమ్మా, మీరు జస్ట్ మాతో రండి, మిగిలిందంతా మేం చూసుకుంటాం. ప్లీజ్ మా. మా రండమ్మా, రండమ్మా. మా వాడి లైఫ్ మా. సరే అనండమ్మా. ప్రకాష్ కూడా చెప్తామా? మాట్లాడదాం. థ్యాంక్స్ మా. మామా, మామా, మేమంతా కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. అవును మామా. నువ్వు దియాని పెళ్లి చేసుకోవాలి. అమ్మా, అమ్మకి మేమే చెప్పాం మామ. నీ లైఫ్ బాగుండాలనే కదా మేము ఆశపడుతున్నది. కానీ దియా ఒప్పుకోవాలి కదా, అది అలా కుదరదు. అదంతా జరుగుతుంది దియా. సారీ ప్రకాష్, నీ సిచ్యువేషన్ తెలుసుకోకుండా నేను చాలా హర్ట్ చేశాను. రాజేష్ చెప్పిన తర్వాతే నాకంతా తెలిసింది. ప్రకాష్, నీ మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను పెద్ద తప్పు చేసేసాను రా. నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వు. అమ్మా, అది ప్రకాష్, మీ వైఫ్ యొక్క స్పిరిటే డిస్టర్బెన్స్ కంతా కారణమని నేను భావించాను. అయితే ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ వైఫ్ని డిస్టర్బ్ చేసిన ఏదో ఒకటి ఇప్పుడు మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తూ ఉంది. డోంట్ వరీ, మేము మొదట మీ ఇంటిని అనలైజ్ చేయాలి. ఐ విల్ బి కమింగ్ అలాంగ్ విత్ మై టీమ్. థ్యాంక్ యూ సార్. నేను వెళ్ళొస్తాను.
ఈజ్ దట్ యువర్ క్యాట్? కాదు సార్, అది చాలా రోజులుగా ఇక్కడే ఉంటుంది. యూ గోంట్ స్లీప్. అస్సలు నిద్రే పట్టదు. ఖచ్చితంగా వస్తుంది. ఐఎమ్ హియర్. సరే సార్. ప్రకాష్, కీప్ ద డోర్ ఓపెన్. ఓకే సార్. రెడీ చీఫ్. Go ahead. Put it back. Lift it. సో ప్రకాష్, బాగా నిద్రపోయారా? మీరు అనుకుంటున్నట్టుగా మీ ఇంట్లో ఏమీ లేదు. మేబీ నా పవర్ ఇక్కడ ఉండడం వల్ల ఆ నెగిటివ్ పవర్ ఇక్కడ నుండి పారిపోయినట్టుంది. సార్, మళ్ళీ ఏదైనా సమస్య రాదుగా? సర్టెన్లీ నాట్. మీ ఇంట్లో అన్ని వైపులా ఎక్విప్మెంట్స్ సేఫ్టీ కోసం ఫిక్స్ చేశాం. షో మీ యువర్ హ్యాండ్. నాట్ రైట్, your left.
అండ్ దెన్ నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాను. సో యూ డోంట్ నీడ్ టు వరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. దాట్స్ ఓకే. ఏ ఇబ్బంది వచ్చినా నన్ను వెంటనే కాంటాక్ట్ చేయండి. టేక్ కేర్. ఎస్ సార్. నీకు నువ్వు మారావ్, నార్మల్ అయిపోయావు అనిపిస్తే నా కోసం రా.